రైట్. అమానుష్పై జోగురామన్ అక్కసు వెలగక్కారు. నిజాలు ప్రసారం చేస్తున్నటువంటి ఛానళ్లపై కుట్రలు ప్రయత్నం చేస్తూనే మీడియా గొంతును నులిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక స్వయంగా మీడియా సమస్యను పెట్టి దీనిపై కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం, దీనిపై స్పందించేందుకు మనతో పాటు బీజేపీ నేత బీరప్ప గారు ఉన్నారు. బీరప్ప, చెప్పండి, అసలు ప్రధానంగా ఎలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీడియాను గొంతు నులిమే ప్రయత్నాలు చేస్తున్నారు? చాలా మీడియాలపై మొదటి నుంచి కూడా అక్కసు వెలగక్కడం, ప్రజా సమస్యలపై కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూస్తున్నటువంటి మీడియాపై ఇలాంటి ఘటనలకు పాల్పడడం, ఇలాంటి కేసులు పడడం ముందు నుంచి కూడా చూస్తుంది. అది కూడా ఈ కోవలోకి వస్తుంది అనుకోవచ్చా? అందరికీ నమస్కారం అండి. మీరు మీరు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి చూస్తే 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఆ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మాత్రం అమలుపరచట్లేదు. ప్రతిరోజు ప్రతిపక్షాల మీద, మీడియా సంస్థల మీద జనరల్ ఇచ్చి భయపెట్టి ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా బెదిరియాలే, కేసులు పెట్టాలని చూస్తున్నారండి. మీరు చూడండి, ఇప్పుడు V6 ఛానల్ని వీళ్ళు బహిష్కరించారు. అమ్మ న్యూస్ మీద ఈరోజు కేసు పెట్టారు. అమ్మ న్యూస్ ఏం చేస్తుందండి? అమ్మ న్యూస్ ప్రజల పక్షాన ఒక గొంతుగా, అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్గా ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంది. వాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంటే అమ్మా న్యూస్ లాంటి ఛానల్ మీద కూడా ఈరోజు కేసులు పెడుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారో అర్థం చేసుకోవాలండి. అన్ని పార్టీల గురించి, అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్న ఇట్లాంటి ఛానళ్ళు, ఇట్లాంటి పేపర్ల గురించి కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే ఇంకా ప్రజల పక్షాన నిలబడేది ఎవరు? ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ప్రతి సమస్యను జర్నలిస్టులకు చెప్పుకునే సమస్యలు ఉంటాయి. వాటిని కూడా ఈరోజు కట్టడి చేసే విధానాన్ని తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన. ఇక్కడ జరుగుతున్నది కల్వకుంట్ల రాజ్యాంగంలోని పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు పోతున్నారండి? ఇక్కడున్న అరాచక పాలన చూడలేక ఈరోజు ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి స్వస్తి పలకాలని చూస్తా ఉన్నారు. రైట్. ఇక్కడ జోగురామన్న వ్యవహార శైలి చూసుకుంటే ముందు నుంచి కూడా జోగురామన్న చేస్తున్నటువంటి పనులకు కానీ లేకపోతే అక్కడ ఉంటే అవినీతికి కానీ వరుసగా అమ్మా న్యూస్ కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి చర్యల్లో భాగంగా తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఒక చర్యకు బయటికి రావాలి, చర్చా వేదిక ద్వారా ప్రజలకు చెప్పాల్సిన పనిలో భాగంగా చేయవలసిన పని ఈరోజు ఈ విధంగా అక్కసు వెళ్ళగక్కడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక్క తప్పు చేస్తే, 2 తప్పులు చేస్తే ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుకుంటారండి. ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు చూడండి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, స్వయానా కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కొడుకు కవిత గారు, ఈ విధంగా పైనుంచి కింది వరకు మా జనగామలో తీసుకుంటే ముత్తిరెడ్డి యాగిరెడ్డి, ఇప్పుడు జోగురామన్న గారు, ఈ విధంగా ఎవరిని తీసుకున్నా కూడా ప్రతిరోజు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, అవినీతి చేయడం, పేద ప్రజల యొక్క భూములను ఆక్యుపై చేసుకోవడం, ల్యాండ్ గ్రాబర్ గా మారడం, భూ కబ్జాలు చేయడం, ప్రభుత్వం యొక్క పైసలను అవినీతి చేయడం, వాటిని దొడ్డిదారిలో మళ్లించడం, వారి కుటుంబ సభ్యుల కోసం, వారి కార్యకర్తల కోసం ఖర్చు పెట్టడం, ఇట్లాంటి తప్పులు 24 గంటలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ వీళ్ళకి లేక బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులను బెదిరిస్తూ ఉన్నారు, జర్నలిస్టులను బెదిరిస్తూ ఉన్నారు, మీడియాను బెదిరిస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను బెదిరిస్తా ఉన్నారు, ఎంపీలను. ఒక రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అని చూడకుండా ఒక దొంగ కేసులో ఒక A1 ముద్దాయిగా తీసుకెళ్లి జైల్లో పెడితే మొన్ననే హైకోర్టు మొట్టికాయ వేసి ఇవన్నీ చేసిందండి. సో నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. వీరి యొక్క అరాచకాలను భరించే పరిస్థితులు ఇక లేవు. వీళ్ళ అరాచకాలకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇంకొక 4-5 నెలలు అయితే వీళ్ళ అరాచకాలకు స్వస్తి పలుకుతారు తెలంగాణ ప్రజలని భారతీయ జనతా పార్టీ 100% విశ్వసిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య నిర్మాణం జరుగుతుంది. అమ్మా న్యూస్ పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులంతా నిలబడతారు, తెలంగాణ ప్రజలు కూడా నిలబడతారు. మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం వస్తుంది మన దగ్గర. అమ్మా న్యూస్ పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుందండి. థ్యాంక్ యూ వీరప్ప గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి స్పందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.